మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పైన రాయచోటి టీడీపీ పట్టణ అధ్యక్షుడు బోనమల ఖాదర్ వలి ఫైర్ అయ్యారు. వైసీపీ బీసీ నాయకుడు విజయభాస్కర్ పైన జరిగిన దాడిని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పైన రుద్దడం సరైన పద్ధతి కాదని బోనమల ఖాదర్ వలి మండిపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పైన విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిస్తా, మంత్రులతో ఫోటోలు తీయిస్తా అని ఆశ చూపి ఎంతో మంది ప్రజల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసిన ఘన చరిత్ర విజయభాస్కర్ అన్నారు. గతంలో విజయభాస్కర్ ఎంతో మందికి మోసం చేశారని, అది దృష్టిలో పెట్టుకుని ఎవరో ఒకరు కొట్టి ఉంటారని ఆయన తెలిపారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు కేర్ ఆఫ్ విజయభాస్కర్ అని ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి విజయభాస్కర్ అనే వ్యక్తి బీసీ నాయకుడిగా చలామణి అవుతున్నాడు. అతను ఒక యూట్యూబ్ ఛానల్ని నడుపుతున్నాడు. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి అని చెప్పి రోడ్ల మీద అందరినీ అడుగుతూ ఉంటాడు. ఇతని గత చరిత్ర మీరు చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడే మాసాపేటలో అదే పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇతని ఆగడాలు చూడలేక కింద పడేసి కొట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఇతని కారును కూడా అప్పుడు పగలగొట్టినారు మాసాపేటలో. అంతేకాకుండా కొంతమంది ఆడోళ్లకు ఒక 10 మందికి ఒక 50 లక్షల వరకు డబ్బులు ఎగరగొట్టేసింటే స్టేషన్లోనే గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకే, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే అతని మెట్లు ఇరిగిపోయినంతసేపు ఆడవాళ్ళందరూ కొట్టినారు. ఆ రోజు ఆ పార్టీలో ఉండే నాయకులకు ఇతను బీసీ అనే విషయాన్ని మర్చిపోయినారేమో అనుకుంటున్నాను. ఈరోజు ఇతను ఎంతోమంది ఆడవాళ్ళతో, పేద మహిళలను లొంగపరుచుకొని వాళ్ళని వాడుకుంటూ వాళ్ళతో ఒక వ్యభిచార గృహాన్ని కూడా నడుపుతున్నాడు. అటువంటి వ్యక్తిని ఆ పార్టీ ఏ విధంగా అతను వాళ్ళ పార్టీకి సంబంధించిన బీసీ నాయకుడని చెప్పుకుంటున్నారో అర్థం కావట్లేదు. అంతేకాకుండా మార్కెట్ యార్డ్ చైర్మన్ కోసము అతని అనుచరుణ్ణే పెట్రోల్ కిరోసిన్ పోసుకొని కాల్చుకోమని చెప్పి ప్రేరేపించిన వ్యక్తి, తీవ్రవాద భావాజాలాలు కలిగిన వ్యక్తి. ఇతనికి ఏం కావాలంటే ఎప్పుడు కూడా పబ్లిసిటీ అవసరం. ఈ రోజుపై అతన్ని కొట్టినారు అంటున్నారు. ఎవరికి అతను ఏ విధంగా ఇబ్బంది పెట్టినాడో తెలియదు, ఎవరు హత్య కొట్టినారో తెలియదు. కనీసం అతను కొట్టినట్టుగా ఒక ఎవిడెన్స్ కూడా లేదు. 4 గోడల మధ్య అతను ఏమంటున్నాడు, నాకు వచ్చి ఎవరో ముసుగేసుకొని కొట్టినారంటున్నాడు. తలకు తప్పక గాయం ఎక్కడా కనపడలేదు, ఆ రక్తం కనపడుతుంది. ఇంట్లో వస్తువులు అతనే పగలగొట్టుకొని అతనే తలకు కొట్టుకొని బయటికి వచ్చి నాకు కొట్టినారని చెప్పిన పరిస్థితులు కూడా ఉండొచ్చు. ఎమర్జెన్సీలో ఏదో ఎత్తుకొని పోతున్నారు హాస్పిటల్లో అని చెప్పి నీడిళ్ళు పెట్టుకొని చేతికి ఏదో కార్చుకుంటా కింద పడిపోయినట్టుగా మాట్లాడాడు. ఒక్క రోజులోనే రెడీ వచ్చేసినాడు. ఇది కూడా అతని లైక్స్, ఈ వ్యూస్ పెంచుకోవడానికి ఇది కూడా ప్లాన్ కావచ్చు. లేదు ఎవరి దగ్గరనో మెహర్బానీ కోసము అతను ఇటువంటి పని చేసిండొచ్చు. అంతేకాకుండా వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన లీడర్ల దగ్గర లక్షలు దున్నేసినాడు.